అందరికీ నమస్కారం. మన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పుడైతే ఈ పేరు తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేరు. కానీ ఎన్నికలకి ముందు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సీట్ అనౌన్స్ చేయడానికి ముందు ఎవరో ఎన్ఆర్ఐ వస్తున్నారంట, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇస్తారంట, గల్లా జయదేవ్ గారు సీట్ వద్దన్నారంట. మరి గల్లా జయదేవ్ గారు బాగా చేస్తున్నారు, ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత ఎలా చేస్తారో ఏమో అనే అనుమానాలున్న ప్రజల యొక్క ఆలోచనలన్నీ పటాపంచలు చేస్తా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించినప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో నిరంతరం ఆయన తిరిగారు. ఎలక్షన్ వరకు ఆయన విపరీతంగా కష్టపడ్డారు. ఎలక్షన్ అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్గా చేసిన తరువాత ఎప్పటి నుంచో గుంటూరు ప్రజలు పడుతున్న చాలా బాధలకి ఆయన పరిష్కారం చూపే విధంగా అడుగులు వేశారు. ఆయన ఎంపీ అయి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో దాదాపుగా 1000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు గుంటూరు పార్లమెంట్ అభివృద్ధి కోసం ఆయన మినిస్టర్లందరితో మాట్లాడి తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన అసలు ఇప్పటి వరకు ఏం చేశాడు కేంద్ర మంత్రిగా, ఈ 1 ఇయర్లో ఆయన ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చాడు అనేది ఒకసారి మనం చూద్దాం. ప్రత్తిపాడు ఈఎస్ఐ హాస్పిటల్, ప్రత్తిపాడులో ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. ఆయన పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఈ 100 కోట్లు ఇస్తుంది. ఇది ప్రత్తిపాడులోనే పెట్టబోతున్నారు. ఇది ఖచ్చితంగా 9వ తారీఖు 10వ నెల 2024న శాంక్షన్ చేయించడం జరిగింది. శంకర్ విలాస్ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, శంకర్ విలాస్ వంతెన నిరంతరం ట్రాఫిక్తో ఎంత దారుణంగా ఉండేదో గుంటూరు ప్రజలకు తెలియంది కాదు, గుంటూరు వచ్చిన ప్రజలకు కూడా తెలియంది కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ శంకర్ విలాస్ వంతెన ఎన్నాళ్ళ నుంచో కళ గుంటూరు వాసులకి. ఆ కళని తీర్చడానికి కష్టపడ్డారు పెమ్మసాని గారు. ఆయన 15వ తారీఖు 10వ నెల 2024న ఈ శంకర్ విలాస్ ఆర్ఓబికి 98 కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేయించారు. ఇది గుంటూరు 1ని గుంటూరు 2ని కలిపేటువంటి వంతెన. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చూస్తే అక్కడ ఒక వంతెన ఉండేదనేది కూడా మీకు గుర్తుండదు. ఇప్పుడు వంతెన పనులు స్టార్ట్ అయినాయి. ఖచ్చితంగా ఆయన ఎప్పుడు గుంటూరు వచ్చినా ఢిల్లీలో ఎక్కువ కాలం గడుపుతున్నారు. గుంటూరు పార్లమెంట్ ప్రజల సమస్యలన్నింటినీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలన్నింటినీ తీసుకెళ్ళి మినిస్టర్లందరికీ చూపించడం కోసం ఆయన ఢిల్లీలో ఎక్కువ ఉంటున్నప్పటికీ ఆయన గుంటూరు వచ్చినప్పుడల్లా గుంటూరు జీజీహెచ్, శంకర్ విలాస్ ఫ్లైఓవరు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అటన్నిటినీ విజిట్ చేస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంత అభివృద్ధి జరిగింది, ఇంకా ఏం చేయాలి అనే ఆలోచనలు ఆయన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి గండికోట డెవలప్మెంట్. 28/11/2024 సంవత్సరంలో గండికోట డెవలప్మెంట్కి కేంద్ర టూరిజం శాఖ నుంచి 77,91,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. పూర్తిగా సెంట్రల్ ఫండ్సే. ఆయన కూడా 28వ తారీఖు మే 2025 వెళ్ళి గండికోటను విజిట్ చేసి ఆ శాంక్షన్ చేసిన డబ్బులతో ఏం చేయాలి, ఎలా చేయాలి అని అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా గాడిపాడు ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఇది కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వస్తుంది, రైల్వే వాళ్ళది. దీనికి 107,79,00,000 రూపాయలు పూర్తిగా సెంట్రల్ ఫండ్సే. రెడ్డిపాలెం గాడిపాడు కలిపేటువంటి ఆర్ఓబి ఇది. దీన్ని కూడా కొత్తదాన్ని శాంక్షన్ చేయించాడు ఆయన. పెదపలకలూరు ఆర్ఓబి 41 కోట్లు, నల్లపాడు, పెదపలకలూరు, పేరేచర్ల ఈ గ్రామాలను కలిపేటువంటి ఆర్ఓబి, ఈ ఆర్ఓబిని కూడా ఆయనే తీసుకొచ్చారు. గుంటూరు ఛానల్ డెవలప్మెంట్, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు, పర్చూరు నియోజకవర్గాల్లో గుంటూరు ఛానల్ అనేది చాలా ఏళ్ల కళ అక్కడున్న రైతాంగానికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ గుంటూరు ఛానల్ పనులు కొంచెం ముందుకు కదిలినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ పనుల్ని కేవలం భూ సమీకరణ కూడా చేయకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు రోడ్ షోకి వచ్చినప్పుడు ఆ రైతులందరూ చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఇది అధికారంలోకి వస్తే 100% ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాదని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న రైతాంగానికి
పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అయితే దీనికోసం గుంటూరు ఛానల్ డెవలప్మెంట్ కోసం 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు శాంక్షన్ చేయించడం, ఇప్పుడు గుంటూరు ఛానల్ పనులు ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఖచ్చితంగా 2-3 నెలల్లో ఈ గుంటూరు ఛానల్ పనులు స్టార్ట్ అవుతాయి. 100% 1 సంవత్సరమా 2 సంవత్సరమా అనేది అది శంకుస్థాపన చేసే రోజు టార్గెట్ పెట్టి మరి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇస్తుంది. ఈ ప్రభుత్వంలోనే గుంటూరు ఛానల్ ఆధునికీకరణ పనులు పూర్తి స్థాయిలో పూర్తవుతాయని ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇది పూర్తయితే ఏ జిల్లాలకి మంచి జరుగుద్ది అంటే గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ 3 జిల్లాలకి మంచి జరుగుద్ది. నెక్స్ట్ పిఎంజిఎస్వై అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద R&B శాఖ పరిధిలోకి వస్తుంది. అది రాష్ట్రం మొత్తానికి 223 కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ అయితే కేవలం గుంటూరు పార్లమెంట్కే పెమ్మసాని చంద్రశేఖర్ గారు 143 కోట్ల రూపాయలు పూర్తి సెంట్రల్ ఫండ్స్ తోటి విలేజ్ నుంచి విలేజ్కి వెళ్ళే రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ కోసం ఇచ్చే ఫండ్స్ని తీసుకెళ్లారు. ఇవి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టబోతున్నారంటే ప్రతిపాడు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ ఈ 5 నియోజకవర్గాల్లో పిఎంజిఎస్వై అనే పథకం కింద రోడ్స్ అయిపోతూ ఉన్నారు. నందివేలుగు ROB, నందివేలుకి కూడా నందివేలుకి వెళ్ళే రోడ్డుకు కూడా గుంటూరు నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారు సాధించడం జరిగింది. దీనికి 36,91 లక్షల రూపాయలు సెంట్రల్ ఫండ్స్ని ఆయన రిలీజ్ చేసుకున్నారు. గుంటూరు హనుమాన్ పాలెన్ని కలిపేటువంటి ROB అది. అదేవిధంగా మంగళగిరి ROB 25వ తారీఖు మార్చి 2025ని శాంక్షన్ అయింది. రైల్వే ROB 129 కోట్ల 18 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది మంగళగిరి, నెడమర్రు ప్రాంతాలను కలిపేటువంటి ROB. 27వ తారీఖు మార్చి 2025 సూర్యలంక బీచ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఆంధ్ర రాష్ట్రంలో బాపట్లకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా బీచ్కి వెళ్ళాలి అనుకుంటే ప్రతి శని ఆదివారం, నేను బాపట్ల మామూలుగా చూస్తూ ఉంటాను కాబట్టి ప్రతి శనివారం ఆదివారం బాపట్లలో ఉన్న రిసార్ట్స్ ఏవి ఖాళీగా ఉండవు బికాజ్ ఆఫ్ సూర్యలంక బీచ్. ఆ సూర్యలంక బీచ్ అంత ఫేమస్. గతంలో 2014-19 మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ బీచ్ డెవలప్మెంట్కి విపరీతమైన కృషి చేసింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏది లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మరలా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడి సూర్యలంక బీచ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోసం 97 కోట్ల 52 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది రానున్న కాలంలో ఆ 97 కోట్ల 52 లక్షలతోటి సూర్యలంక సముద్ర తీరాన్ని అందాలతోటి అలుముకోబోతుంది. మంగళగిరి ఎయిమ్స్లో జాబ్ పోస్టింగ్లు వీటికి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు బాగా కృషి చేశారు. సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ లెటర్లు పెట్టి ఆయన రిక్వెస్ట్ చేసి ఆరోగ్య శాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి 534 జాబులు ఆయన అయితే సాధించారు. దీనికి సంబంధించి 18 ఏప్రిల్ 2025న శాంక్షన్ అవడం జరిగింది. గోరంట్ల వాటర్ పైప్లైన్స్, గోరంట్లలో వాటర్ పైప్లైన్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి 362 కోట్ల 23 లక్షల రూపాయలు ఆయన సాధించడం జరిగింది. అమృత్ స్కీమ్ కింద, అమృత్ 2.0 అని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ కింద ఈయన 362 కోట్ల 23 లక్షల రూపాయలని గోరంట్లలో ఖర్చు పెట్టడానికి ఆయన సాధించడం జరిగింది. శ్యామలా నగర్ ROB LC నెంబర్ 312 దగ్గర 13 జూన్ 2025న ఇది శాంక్షన్ అయింది. 78 కోట్ల 64 లక్షల రూపాయలతోటి పూర్తి సెంట్రల్ ఫండ్స్ తోటి ఇది శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది గుంటూరు నల్లపాడును కలిపేటువంటి రైల్వే గేట్ దగ్గర వస్తున్నటువంటి ROB. అదేవిధంగా సంజీవయ్య నగర్ ROB ఇది జూన్ 13, 2025ని శాంక్షన్ అవ్వడం జరిగింది. 80 కోట్ల 95 లక్షల రూపాయలతోటి ఇది గుంటూరుని మంగళగిరిని కలిపేటువంటి ROB. ఆంధ్ర రాష్ట్రమే కాదు, నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఎన్ని ROBలు మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 ROBలు సాధించినటువంటి కేవలం సంవత్సరంలో 7 ROBలకి శాంక్షన్ చేయించుకున్నటువంటి వ్యక్తి ప్రయత్నం చేసి కేవలం పెమ్మసాని చంద్రశేఖర్ గారే అయి ఉంటారు.
ఆయనలాగా పనిచేసేటువంటి వ్యక్తి దొరకటం నిజంగా ఆ పార్లమెంట్ ప్రజలందరి అదృష్టం. అలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి నిలబెట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. నిరంతరం ప్రజల సేవలో ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. పూర్తి స్థాయిలో ఆయన చూడని డబ్బు కాదు, ఆయన చూడని హోదాలు కాదు, అమెరికాలో ఉండి కొన్ని వేల కోట్లు గడించిన ఆయన కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి వస్తే ఎలా ఉంటుంది ఒక వ్యక్తి అనేది ఆయన ఆచరణలోనే చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క రోజన్న ఆయన ప్రజాక్షేత్రానికి ఈయన ఎంపీ అయిన తర్వాత ఈ 365 రోజుల్లో ఏ రోజు దూరంగా లేరు. నిరంతరం ఆయన ఆ మీటింగు ఈ మీటింగు, ఖాళీగా ఉంటే గుంటూరు వచ్చేయడం, గుంటూరు వచ్చి జీజీహెచ్కి వెళ్ళడం, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని డెవలప్ చేయడానికి ఏం చేయాలి, ఎక్కడ ఆర్ఓ బిల్ కావాలి, ఎక్కడ ఆర్యూ బిల్ కావాలి, ఎక్కడ పైప్ లైన్లు కావాలి, ఎక్కడ రోడ్లు వెడల్పు చేయాలి అని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజల, ప్రకాశం జిల్లాలో కొంత పార్ట్, ఈ ప్రజలందరి చిరకాల స్వప్నమైనటువంటి గుంటూరు ఛానల్ ఆధునికీకరణకి స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి 400 కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేపించి ఖచ్చితంగా వచ్చే నెల కానీ పై వచ్చే నెల కానీ ఆ పనులు మొదలు పెట్టబోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇలాంటి ఎంపీ నిజంగా దొరకటం మీ అదృష్టం అనే చెప్పాలి. ఒక్క ఎంపీ ఇంత పని, ఇన్ని 100 కోట్లు సాధించి గుంటూరుని అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. మీరు చూడండి, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం 2029 లోపే గుంటూరు మొన్నటి వరకు ఎలా ఉంది, 2029 తర్వాత ఎలా ఉంటుంది అనేది మీ కళ్ళకు కట్టినట్టు మీరే చూస్తారు. ఏకైక కారణం పెమ్మసాని చంద్రశేఖర్ గారు. పెమ్మసాని చంద్రశేఖర్కి ముందు గుంటూరు, పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చిన తర్వాత గుంటూరు అనేది లైవ్లో మీ అందరికీ కనపడబోతూ ఉంది. ఆల్రెడీ ఆ గుంటూరు వాసులందరూ అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటి పట్ల చాలా ఆనందంగా ఉన్నారు. ఇది కేవలం పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి, పట్టుదల ఎలా ఉంటుంది, ఆయన సెంటర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా కేంద్రానికి సంబంధించిన ఫండ్స్ని ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు పార్లమెంటుకి తీసుకువస్తున్నారు అని చెప్పడానికి నేను మీ అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని వీక్షించిన వాళ్ళందరూ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్కారం.